కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వను అంటూ వార్తా కథనంలో ఇవ్వడం జరిగింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే మోదీ అపహాస్యం చేశారు. ఆయనకు గులామైన కిషన్ రెడ్డి తెలంగాణలో ఉండే అర్హత లేదు అంటూ, వరంగల్ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోను అంటూ 100% రైతు రుణమాఫీ చేస్తాం. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేరకు ఆయన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా అసెంబ్లీకి రండి చర్చించుకుందాం, వరి వేసుకుంటే ఊరే అని ఆనాడు కేసీఆర్ అన్నారు కదా. ఈరోజు తెలంగాణలో 66 లక్షల ఎకరాలలో 153 కోట్ల టన్నుల ధాన్యం పండించింది. స్వాతంత్రం వచ్చాక ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణలో ఇంత పంట పండిన ఎప్పుడు రోజు లేదు. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు 500 బోనస్ కూడా అందిస్తున్నాం. ఇవన్నీ కోల్పోయినట్ట అని నేను కేసీఆర్ని అడుగుతున్నా అంటూ అసెంబ్లీకి రండి అసలు చర్చించుకుందాం అంటూ కూడా ఆయన అనడం జరుగుతుంది. అసెంబ్లీకి గులాబీ బాస్ రావాలి అన్నది ఆయన ప్రతిసారి చేస్తున్న వ్యాఖ్య. అదేవిధంగా అక్కడికి వచ్చి మాలో ఉన్న లోపాలను మీరు ఎత్తి చూపించండి, మేము దానికి సమాధానం ఇస్తాం, అక్కడికి వచ్చి మీరు మాట్లాడండి, బయట కాదు అసెంబ్లీలో తెలుసుకున్నారండి, అక్కడ చర్చించుకున్నారండి అంటూ కూడా బహిరంగంగా సవాల్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక అభివృద్ధి మా బాధ్యత అంటూ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లలోని పలు ప్రాంతాలలో విమానాశ్రయాలు ఉన్నాయి. తెలంగాణలో ఒకే ఒక విమానాశ్రయం హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్లలో 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది అంటూ మొత్తానికి వరంగల్తో పాటుగా కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్లలో కూడా మొత్తం మీద 4 ఎయిర్పోర్ట్లు కూడా రాబోతున్నాయి అంటూ. సో ఈ 4 ఎయిర్పోర్ట్లు 5 ఎయిర్పోర్ట్లతోటి మేము పెట్టుబడులు కూడా ఆకర్షిస్తాం, పెట్టుబడులు వచ్చిన తర్వాత ఇవన్నీ డెవలప్ చేస్తాం, ఇదంతా తెలంగాణకి అభివృద్ధికి మేము ఖర్చు పెట్టబోతున్నాం, అందుకని ఈ ఖర్చు ఇప్పుడు ప్రజెంట్ పెడుతున్నామంటూ కూడా ఆయన నిన్న వరంగల్లో జరిగిన భారీ బహిరంగ సభ కార్యక్రమాల్లో మరి వెల్లడించిన అంశంగా మనం చూడొచ్చు. ఇది మనకి ఈనాడు దినపత్రికలో కనిపిస్తున్న ప్రధానమైన మరొక వార్త. ఓకే, దీనికి సంబంధించి చిత్రపటం కూడా చూడొచ్చు. అక్కడ ఒక ర్యాంప్ ఏర్పాటు చేశారు, ప్రజలతో కరచాలనం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ చిత్రంలో తీన్మార్ మల్లన్న గారు కూడా ఉన్నారు, అదేవిధంగా బట్టి విక్రమార్క ఉన్నారు, కడియం కావ్యం ఉన్నారు, సీతక్క ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వీరందరూ కూడా మరి నిన్న అక్కడికి వెళ్ళిన కార్యక్రమంలో భాగంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది.